హైదరాబాద్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు. అదేంటంటే మాకరీ ఆఫ్ డెమోక్రసీ లాగా అనిపిస్తూ ఉంది. అందరూ అసలు ఈరోజు ఇంటర్నెట్ యుగంలో ఎవరు ఏ నెట్లో చూసినా అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ డెఫినేషన్ ఏమిటి, గతంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎప్పుడు వచ్చింది, దాని ద్వారా ఏ రాష్ట్రాలు బెనిఫిట్ అయినాయి, ఎంత బెనిఫిట్ అయినాయి అన్నీ కూడా ఒక ప్రెస్ ఆఫ్ ఏ బటన్లో మనకు తెలుసుకోవచ్చు. కనీసం ఆ శ్రమ కూడా పడకుండా ఇష్టానుసారం ప్రజల్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే కేవలం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ టు వేరియస్ స్టేట్స్కి ఇచ్చేటప్పుడు లోగడ 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 10% స్టేట్స్ ఇచ్చే విధంగా ఉండేది. అయితే అంటే అదర్వైజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకపోతే 50-50 అని ఉండేది. దానికి 50% గ్రాంట్, 50% స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేయాలి అనేది. అయితే రకరకాల సందర్భాల్లో రకరకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. దాని ప్రకారం శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీ అని ఒకటి వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటనే దాని మీద ఎన్డీఏ ఈసారి ప్రభుత్వం వచ్చినాక వేస్తే ఆ కమిటీ వాళ్ళు 60% చేయండి, 60-40 చేశారు. 60% గ్రాంట్, 40% స్టేట్స్ పెట్టాలని చెప్పి. అయితే అంతేగాని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే అన్నీ వచ్చేస్తాయని ఇష్యూయే లేదు. ఒకవేళ ఇదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని 11 స్టేట్స్కి ఇంతకుముందు ఇచ్చారు, రేపు మార్చి వరకు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. వాటి విషయంలో ఈ 60 బదులు 90% ఇస్తారు. అంటే 30% డిఫరెన్స్ ఉంటుంది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇస్తూ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏటికి ఇవ్వాలి, ఓన్లీ మనకు అంతర్జాతీయంగా ఉన్న బార్డర్లో ఉన్న స్టేట్స్కి మరియు కొండ ప్రాంతాల వారికి మాత్రమే ఇవ్వాలి అనేది రఘురామరాజన్ కమిటీ అని చెప్పి అంతకుముందు స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్స్కి ఇచ్చినాయి, వాళ్ళ ఉపయోగం ఏం జరిగింది దాని మీద ఒక అవగాహన చేయించారు వాళ్ళు. ఆ కమిటీలో క్లియర్గా చెప్పారు, ఎక్సెప్ట్ హిల్లీ టెరైన్ ఉన్న స్టేట్స్ తప్పితే అవి ప్లస్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్న చోట కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ అది బాగా తక్కువ ఉంది కాబట్టి వాటికి మాత్రమే కన్సిడర్ చేసి దానికంటే బెటర్గా స్టేట్స్ కనుక డివల్యూషన్ ఇస్తే బెటర్గా ఉంటుంది అని రఘురామరాజన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సరే, ఇకపోతే 14th ఫైనాన్స్ కమిషన్లో డెవల్యూషన్ పెంచారు. ఏదైనప్పటికీ నేను క్లారిఫై చేయదలుచుకుంది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి వీటికి సంబంధం లేదు. దాని ప్రకారం ఇప్పుడు మనకేమి ఇచ్చారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక మొదలే ఇచ్చి ఉండుంటే ఈ అడిషనల్గా 30% ఫండ్స్ వచ్చాయి. మనం ఆల్రెడీ 15-16, 16-17 కనుక మనం చూస్తే సుమారుగా ఒక సంవత్సరం 2700, ఇంకో సంవత్సరం 2900 చొప్పున ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైనా అలాట్ చేయాలంటే బడ్జెట్లో పెట్టాలి. ఇంతకు ముందు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నప్పుడు ఓవరాల్గా ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని 2 ఎన్వలప్స్ ఉండేవి. దాంట్లో 30% ఫర్ ఆల్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కానీ ఓవరాల్గా నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్లోంచి ఫండ్ తీసి పెట్టేవారు. అవి డిస్ట్రిబ్యూట్ చేసేవారు డిపెండింగ్ అపాన్ ది జనాభా ప్రాతిపది మీద. తర్వాత వాళ్ళు ఎక్స్పెండిచర్ ఎంత పెడితే దానికి అనుకూలంగా ఇస్తూ వచ్చేవారు. ఇప్పుడు ప్లానింగ్ కమిషనే లేదు, ఎన్డీసీ లేదు, మార్చేశారు. ప్లానింగ్ కమిషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు 13th ఫైనాన్స్ కమిషన్లో అంతా 32% ఉంటే 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చి 42% చేసింది. ఈ మార్పుల మూలాన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చిన స్టేట్స్కి అంటూ స్పెషల్ ఫండ్ అంటూ లేదు. ఇప్పుడు ఆ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లోనే వాటికి కొన్ని రాష్ట్రాలకు మాత్రం, కొండ ప్రాంతాలకు మాత్రం 30% ఎక్స్ట్రా గ్రాంట్ కింద ఇవ్వమని చెప్పారు. కాబట్టి దానికి ఇండస్ట్రీస్కి ఎటువంటి రకమైన సంబంధం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఎత్తేసారు, నీతి ఆయోగ్ ఎందుకు పెట్టారు అంటే ప్రజలచే ఎన్నుకోబడిన గవర్నమెంట్ రాష్ట్రానికి, దేశానికి ఏది మంచిదైతే అది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్డీసీ లేదు, మాకు నీతి ఆయోగ్ ఉంటానని వెళ్ళలేదు, ప్లానింగ్ కమిషన్ కావాలని చెప్పి మనం గొడవ చేయగలమా? చేయలేము. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పద్ధతిలో మనకి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన విధంగా
ఆ స్టేట్మెంట్నే మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి ఆయన ఏదైతే ఏం చెప్పారో దాని నుండి కనుక ఏదన్నా నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ఇస్తాము. ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర క్యాష్ ఫ్లో ఇష్యూస్ ఉంటాయి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వెంటనే ఆ డబ్బుగా ఇవ్వలేరు కాబట్టి, రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి అనేక ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి వాటికి మీరు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారో చేసి, వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ, ఐఎంఎఫ్ కానీ వీళ్ళందరి దగ్గర కూడా బారో చేసి ఆ 30% ఎక్స్ట్రా మనకి వాళ్ళ హెడ్లో తీసుకొని ఇస్తారు మనకి. అంటే ఒక్క నయా పైసా కూడా మనకు నష్టం లేదు. పైగా ఇది అడిషనల్ బెనిఫిట్. మనకు ఆల్రెడీ ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద సుమారుగా 9,000 చిల్లర శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. అంటే మనం ఎఫ్ఆర్బిఎం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు బదులు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని, కేంద్ర ప్రభుత్వం తీసుకొని రీపేమెంట్ కూడా వాళ్ళే చేస్తారు. అంటే స్ట్రైట్ అవే అదొక బెనిఫిట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నది అంతవరకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు టెలిగ్రామ్ లేవు ఇప్పుడు, కానీ మా టెలిగ్రామే కావాలనంటే ఇప్పుడు ఈమెయిల్స్ కాకుండా టెలిగ్రామ్ చేయలేం కదా. అట్లాగే ఇది సింపుల్గా మనం ఆలోచిస్తే ఏంటంటే 500 mg అనే డాక్టర్ గారు రాస్తే ఒక మెడిసిన్ మెడికల్ షాప్లో 250 mg 2 ఉంటే తీసుకుంటారు. అదే ఉపయోగం జరుగుతుంది. అట్లా ఈ విషయంలో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేసినట్లే లెక్క. అసలు అందులో అనుమానమే లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పేరు ఇచ్చేదానికంటే కూడా ఇది ఇవ్వటం మూలాన రాష్ట్ర అభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బోల్డంత వెసులుబాటు జరుగుతుంది. ఇది కాక ఇదొక సబ్జెక్టు కాబట్టి దీనికి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి ఎటువంటి రకమైన సంబంధం లేదు. మన్మోహన్ సింగ్ గారు చెప్పింది ఇంకోటి ఏంటి, పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ అని మనం లోగడ ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో నేషనల్ ప్రాజెక్ట్ అని చేసినవి అన్నీ కూడా మ్యాక్సిమం 90% చేశారు. చాలా తక్కువ. ఇంత భారీ ఎత్తున ప్రాజెక్ట్ ఇంతవరకు జరగలేదు. దానికి 90% మామూలుగా చేసేది. కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పి ఇప్పుడు 2014 నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేసిన మరుక్షణం నుండి అయిన ఎక్స్పెండిచర్ అంతా కూడా రియంబర్స్ చేస్తూ మొత్తం ప్రాజెక్టు ఎంతైతే అంత ఉందో రెసిడ్యుయల్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం కూడా 100% ఫండ్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే అక్కడ 10% మనకి వెసులుబాటు కలిగినట్లే. ఆంధ్రప్రదేశ్కి బారో చేయాల్సిన డబ్బు కానీ పెట్టుబడి కానీ తగ్గిపోయింది. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోలవరం ప్రాజెక్టు వరకు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మూడోది ఏంటంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్. బీఆర్జీఎఫ్ ఫండ్ అనేది లేదు అసలు ఇప్పుడు. అయినప్పటికి కూడా ఆయన చెప్పిన దాన్ని ఫుల్ఫిల్ చేయడం గురించి మనకి 7 జిల్లాలకి, రాయలసీమ 4, కోస్టల్ ఆంధ్ర, నార్త్ కోస్టల్ 3 జిల్లాలకి మొత్తం కలిపి 6 సంవత్సరాలకి ఇచ్చారు. 2,100 కోట్లు ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ 350 కోట్లు చొప్పున రిలీజ్ చేస్తూ. మూడోది. ఇకపోతే 4వది వచ్చి క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇస్తామని చెప్పి ఆల్రెడీ 2,200 కోట్లు ఇచ్చారు. ఇంకో 1000 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అది కాక ఇంకా క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తే ఏవి కావాలో ఇవి ఇవ్వడానికి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి 2014-15 10 నెలల రెవెన్యూ డెఫిసిట్ కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ ఫార్ములా అప్లై చేస్తే ఎంత వస్తుందో అంత ఇవ్వడానికి ఇప్పటివరకు 4,200 కోట్లు ఇచ్చారు. సుమారుగా ఇంకో 3,000 కోట్లు కూడా రికన్సైల్ అవుతా ఉంది. అది కూడా ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇది ఒక ఎత్తునైతే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అది వేరే సెక్షన్. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన దాంట్లో అది కూడా చెప్పారు. ఇన్ లైన్ విత్ అదర్ స్టేట్స్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పి. అయితే ఇన్ లైన్ విత్ అదర్ స్టేట్స్ అంటే ఎప్పుడు రూల్ ఎప్పుడైతే అప్లై అవుతుందనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ సర్టెన్ 15% డిప్రిసియేషన్ అలవెన్స్, 15% క్యాపిటల్ అలవెన్స్ 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కాక వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చే తరుణంలో ట్యాక్సెస్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా చైన్ బ్రేక్ అవుతుంది కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ కనుక కంప్లీట్ చేస్తే కొన్ని స్టేట్స్కి కొంత జిఎస్టీ రిఫండ్ ఇవ్వాలనేది కూడా ఒకటి డిస్కషన్ జరుగుతూ ఉంది. అది ఇంతవరకు కమిట్మెంట్ లేదు. ఏదైనప్పటికీ మనకి రాష్ట్రంలోనే దానికి ఇవ్వడానికి ఇండస్ట్రియల్ పాలసీలో ఏదైనా బడ్జెట్ పెట్టుకోవడానికి వీలుగా, ఎందుకంటే డబ్ల్యూటీఓ దీని ప్రకారం కూడా ఇంటర్ స్టేట్లో ఎక్కువ ప్యారిటీస్ తీసుకురాకూడదు అనేది కూడా ఉంది.
అయితే ఆ జిఎస్టీ వచ్చే తరుణంలో మీకు ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలంటే లిబరల్గా ఇస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోండి అని. వైజాగ్ చెన్నై, బెంగళూరు చెన్నై వయా కృష్ణపట్నం ఈ 2 కారిడార్స్ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అవి సుమారుగా 10-12 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అందులో. అది జాయింట్ వెంచర్ అయినప్పటికీ కూడా మంచి బ్యూటిఫుల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడటానికి లాంగ్ టర్మ్లో వాళ్ళంత బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ అన్ని యాక్టివిటీస్ మూలాన పోలవరం ప్రాజెక్ట్ కానీ, మన అమరావతి క్యాపిటల్ కానీ, రింగ్ రోడ్స్ కానీ, హైవేస్ కానీ, పోర్ట్స్ కానీ, న్యూ ఎయిర్పోర్ట్స్, న్యూ మెట్రో, వీటన్నిటి మూలాన కూడా రిజల్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు, యూత్కి ఉద్యోగాలు అక్కడి నుంచే వస్తాయి. ఈ మన్మోహన్ సింగ్ గారు చెప్పిన దాంట్లో వాటి మీదే మనకేంటంటే కంటెన్షియస్ ఇష్యూస్ ఈ యాక్ట్లో ఉన్నాయి. ఒకరోజు ముందో వెనకో ఎవరున్నా సరే ప్రభుత్వంలో చేసి తీరాల్సింది, ఎవరు కూడా దాని యాక్ట్ని సవరించలేరు, మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే తప్పితే. కాబట్టి ఎవరు కూడా నో అంటాను వీల్లేదు. యాక్ట్లో ఉన్నాయి, మిగిలిన ఇంకా నేను అవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఉదయం వెంకయ్యనాయుడు గారు చెప్పిన దాంట్లో కూడా అన్నీ చాలా విపులంగా చెప్పారు. ఇంకా అనేక ప్రాజెక్ట్స్ రావటం మూలాన రిజల్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. అంతేగాని ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఇది మిస్లీడ్ చేయడం చాలా తప్పు. ఈ స్టూడెంట్స్కి కూడా చాలా లిబరల్గా మనకి ఇప్పుడు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కొత్తగా రావటం మూలాన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి లిబరల్గా ఐఐటీస్లో కానీ, ఐఎమ్స్లో కానీ ఇక్కడ లోకల్ పర్సంటేజ్ ఉండటం మూలాన అడిషనల్ ఎన్ఐటీస్లో కానీ అడిషనల్ సీట్స్ రావడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మనకు కనీసం కొంచెం పరిజ్ఞానం ఉన్నా కొంచెం చూసుకుంటే ఈజీగా ఇంటర్నెట్లోని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. దాని మీద ఇంకా మేము కూడా ప్రింట్ చేసి ఇస్తా ఉన్నాం అవగాహనకి. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా దీని గురించి ఎటువంటి రకమైన సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీటన్నిటినీ ఇప్పుడు చట్టబద్ధత కల్పించారా, కల్పించలేదా? కొంతమంది ఏమంటున్నారు, పార్లమెంట్లో చెప్పిన దానికే ఇన్ని రోజులు పట్టింది, దిక్కు లేదు అని చెప్పి. అయితే మనం ట్రస్ట్ బేస్లో చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మేమందరం మిత్రపక్షంలో ఉన్నాం. వాళ్ళు క్యాబినెట్లో పెట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. మిగిలిన నేను చెప్పిన వాటిలో కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎటువంటి రకమైన సందేహాలు పెట్టుకోకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అన్నా కూడా అది నష్టం జరుగుతుందని నా పర్సనల్ అభిప్రాయం డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు మళ్ళీ పోలవరం 90 అని మిగిలిన అన్ని కానీ రివర్స్ చేశారంటే మనకి నష్టం. యాజ్ ఇట్ ఈస్గా ఇది చాలా మంచి ప్యాకేజీ. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దూసుకెళ్లడానికి చాలా వెసులుబాటు కల్పించారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. అందులో ఎటువంటి రకమైన సందేహం లేదు. కానీ అతి త్వరగా చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంది. మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు చాలా క్లియర్గా మొన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మన తెలుగు మీడియా కూడా క్లియర్గా. వెంటనే క్యాబినెట్ పెట్టి అన్నీ క్లియర్ చేస్తామని చెప్పి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫీసర్స్ కూడా ఢిల్లీకి వచ్చి చకచక అన్నీ పూర్తి చేస్తారు. అదే కాకుండా సుమారుగా 9,000 కోట్లు ఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ ఉన్నాయి. కాబట్టి మనకి 2 సంవత్సరాలకి ఓపెనింగ్ బ్యాలెన్స్ 6,000 వస్తే 3వ సంవత్సరం కూడా రెడీగా ఉంది. మనం వాడుకోగలమా లేదా అనే అనుమానం కూడా లేదు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. అది కనుక మనం డైరెక్ట్గా తీసుకుంటే అది మనకు పాస్ ఆన్ అయ్యేది. సో ఓవరాల్గా ఆలోచిస్తే ఇది బ్రహ్మాండమైన ప్యాకేజీ, ఎటువంటి రకమైన సందేహం లేదు. ప్రజలు ఏమీ ఆందోళన చెందక్కర్లేదు. అండ్ రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా ఆందోళన చెందక్కర్లేదు. అండ్ రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా అన్యాయంగా ప్రజల్ని మిస్గైడ్ చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి మీడియా వాళ్ళు ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని కరెక్ట్గా కనుక స్టడీ చేసి పెడితే సంతోషం. ఇది చెబుదామని పిలిచడం జరిగింది. ఎప్పుడు చెప్పలేదండి అది లేదు. అది కాకుండా ఇంకోటి చెప్తాను నేను. జయరాం రమేష్ గారు 60,000 కోట్లు వచ్చేది అని చెప్పారని ఒక మీడియా రిపోర్ట్ వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అడిగారు 60,000 కోట్లు వస్తుంటే ఎక్కడి నుంచి రావాలి ఏంటి చెప్పండి, మేము కూడా అడుగుతాము అని. నేను స్వయానా జయరాం రమేష్ గారితో మాట్లాడాను. నేను అనలేదు ఇది వండర్ఫుల్, ఇది దీనికంటే ఎక్కువ వచ్చేది లేదు, ఎట్లాగైనా పర్ఫెక్ట్గా చేశారు అని ఆయన నాతో స్వతహాగా చెప్పారు. 60,000 కోట్లు అనే మాట నేను అనలేదు, ఎక్కడా రావడానికి అవకాశం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ప్రింట్ చేసిస్తుందా? ఇదంతా వెబ్సైట్లో ఉన్నాయే కదా, బడ్జెట్ టు బడ్జెట్.
అది కాదండి, ఆ మాట అనలేదు. వారు అన్నది ఏంటంటే ప్రజల సెంటిమెంట్ ఉన్నది కాబట్టి ఆ పేరే ఇచ్చుంటే బాగుండేది అని అన్నారు, కానీ పోరాడతాం అనే మాట మా సీఎం గారు అనలేదండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే సెంటిమెంట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది తెలంగాణతో కంపేర్ చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ని పట్టుకొని చంద్రశేఖరరావు గారు పోరాడబట్టి వచ్చింది. మనం స్పెషల్ కేటగిరీని పోరాడాలంటే అది వేరు ఇది వేరు. ఇప్పుడు సెంటిమెంట్, ఆ విషయంలో సెంటిమెంట్ ప్లేడ్ అబౌవ్ ది ఎకనామిక్స్. ఈ విషయంలో మనకి ఎకనామిక్స్ ఇంపార్టెంట్. మన రాష్ట్రానికి ఏం కావాలి ఏమిటి అని. ఇదేంటంటే ఇప్పుడు డెఫినెట్గా ఆ పేరే పెట్టుంటే, అదే నేను చెప్తున్నాను కదా, మాకు టెలిగ్రామే కావాలి, ఈమెయిల్స్ వద్దు, మాకు సెల్ ఫోన్ వద్దు, మాకు మామూలు గ్రహంబులు కనిపెట్టిన టెలిఫోనే వాడుకుంటాం. అవునండి, అప్పుడు ఎలక్షన్ ముందు అన్నారా అనలేదంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న సర్కంస్టెన్సెస్లో 5 సంవత్సరాలకి, అంటే ఇది 14th ఫైనాన్స్ కమిషన్తో పాటు 5 సంవత్సరాలకి ఇస్తున్నారు. దీనివల్ల ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రామిస్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేయట్లేదా? మేనిఫెస్టోలో రకరకాల పెడతాం. మేము ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వరకు ఎస్ మేము 10 కాదు 20 సంవత్సరాలు ఇస్తే ఇంకా బాగుంటుందని మేము అడిగిన మాట వాస్తవమే, ఈ ప్రభుత్వాన్నైనా ఆ ప్రభుత్వాన్నైనా. కానీ మనకున్న పరిధిలో ఇప్పుడు మాత్రం ఇది బ్రహ్మాండమైన ప్యాకేజ్ కింద కన్సిడర్ చేసుకుని ఇట్స్ ఎ జూబిలియంట్ డే అకార్డింగ్ టు మీ. అది ఏమండి కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు మిస్లీడ్ చేస్తున్నారనే మాట నేను అన్ను. కానీ దీనికన్నా ఇంకెవరికైనా ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. కాదండి, అంటే వారి ఇండివిజువల్, ఇప్పుడు నేను పర్సనల్గా నేను దీని మీద మొదల నుంచి అధ్యయనం చేశాను కాబట్టి ఇవన్నీ చూసి ఇంత దారుణంగా జరిగితే లాభం లేదు, ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఉంది, ఇప్పుడు న్యూస్ కెనాట్ బి వ్యూస్ ఆఫ్ సంబడి, ఇట్ హ్యాస్ టు బి మ్యాటర్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. కాబట్టి మీడియాకు కూడా ఇంకా కొంచెం అవగాహన చేపిస్తే డెఫినెట్గా మీడియాకి ఏముందండి, ఉన్నట్టు చెప్తారు, అంతే కదా. అవునండి, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో అనుకున్న దానికి నేను దానికి సమాధానం చెప్పలేను. నా లెక్క ప్రకారం ఇది బ్రహ్మాండమైన ప్యాకేజీ, అందులో డౌటే లేదు. దీన్ని మనం ఇంతకంటే ఎక్కువ ఏదన్నా సలహాలు సంప్రదింపులు ఇలా కాదు ఇలా చేస్తుంటే బాగుంటుంది అనుకుంటే మీరు చక్కగా మాకు ఈమెయిల్ పంపించండి, లేకపోతే ఇంకో రకంగా చెప్పండి. అంతేగాని పొలిటికల్ ఫైట్ అనేది మనం ఇప్పుడు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి, కానీ పొలిటికల్ ఫైట్ అనేది రేపు పొద్దున్న ఎలక్షన్స్లో 2019లో చేసుకుందాం. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి మనకి ఏం కావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న లైన్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా, చేసే విధంగా ఆలస్యమైన మాట వాస్తవమే, అందులో డౌట్ లేదు. ఇదే సంవత్సరంన్నర క్రితమే చేస్తుంటే ఇంతే వచ్చేది, ఎందుకంటే ఎక్కువేం వచ్చేది కాదు. కానీ ఇది డిస్పెల్ అయ్యేది ఇదంతా. అది అట్లా కాకుండా ఆలస్యమైన మాట వాస్తవమే, ఇంత ఆలస్యం అయ్యి ఉండవలసింది కాదు. కానీ ఈ లోపల యాక్ట్లో ఉన్నాయన్నీ గోల్డెన్ ఉన్నాయి. అవి కాకుండా జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నది ఏంటి, కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో ఆటోమేటిక్గా ఓవరాల్ ఫండ్స్ వచ్చే ప్రాజెక్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఏది మంచిది అనుకుంటే అది వస్తుంది. అంటే ఇప్పుడు మాకు ఆ రోజుల్లో హెచ్ఎంటీ పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో, కాదు మాకు హెచ్ఎంటీ కొంటే హెచ్ఎంటీ మూతపడిపోయింది. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. అప్పుడు సిస్టమ్ వేరు, అప్పుడు ప్లాట్ఫామ్ వేరు, అప్పుడు ఎకనామిక్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్, టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. అట్లాగే ఇప్పుడు వరల్డ్ అండ్ సైంటిఫిక్ ల్యాబ్స్ గురించి మేము వర్కౌట్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. సో 13 జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవన్నీ కూడా ఓవర్ నైట్ రావు. కానీ హైదరాబాద్కి 60 సంవత్సరాలు పట్టితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్లాన్ ప్రకారం చూస్తే నేను అనుకోవడం 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో ఎంటైర్ 13 జిల్లాల రూపు మారుద్దని నా పర్సనల్ నమ్మకం. ఇప్పుడు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ క్లారిఫై చేశాను. తర్వాత యాక్ట్ ప్రామిసెస్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ క్లారిఫై చేశాను. నేను ఇండస్ట్రీస్ అనేకం ఉన్నాయి పైప్ లైన్లో. ఎన్ని వచ్చినాయి అంటే ఓవర్ నైట్ రావు కదా, అనేకం ఉన్నాయి పైప్ లైన్లో. ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఫర్ పవర్ కానీ, ప్రోయాక్టివ్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కానీ
ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్ కూడా మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ముందే చైర్పర్సన్ గారికి చెప్పారు అడిషనల్గా ఇమ్మనమని. దేర్ బై డెఫినెట్గా ఇండస్ట్రియలైజేషన్ అనేది జరుగుద్ది. బట్ ఏ జిల్లాలో జరుగుద్ది ఏమిటి అనేది స్లోగా నడుస్తుంది ఇప్పుడు వరకు అనే దానికి ఇక లెక్కేసి చెప్పాలి. నాకంత ఐడియా లేదు దాని మీద. డెఫినెట్గా వచ్చినాయి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. సార్, ఇప్పుడు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా 50 కోట్లు అన్నారు. ఎక్కువగా రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు కాకుండా వచ్చే కొత్త స్కీమ్లన్నీ సెంట్రల్ నుంచి మిగతా అభివృద్ధి చెందిన జిల్లాల్లోనే పెడుతున్నారన్న అభిప్రాయం. అది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అండి. అది ఇప్పుడు 27 స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ వరకు. ఇవి కాకుండా మనం స్పెసిఫిక్గా కొన్ని ప్రాజెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం. అదేంటి, ఇప్పుడు మా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ నుంచి NIOT ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ స్టడీ గురించి అని. అది 500-600 crores ప్రాజెక్ట్ అవుద్ది. స్టడీ చేస్తే వైజాగ్ నెల్లూరు అంటే నెల్లూరు సూటబుల్ అన్నారు. వేరే కుదరలా తీసుకొచ్చి ఇప్పుడు మనం వేరే విజయవాడలో పెట్టలేం దాన్ని, బికాజ్ సీ ఫేసింగ్ అంతా కావాలి. అట్లాగే వైజాగ్లో ఇంకో 2 ప్రాజెక్టులు నేచురల్ హిస్టారిక్ మ్యూజియం పెట్టాలని పెట్టాం. చిన్నదే 30 crores ఏదో, అది వైజాగ్ బెటర్ అని చెప్పి తేల్చారు. సైంటిఫిక్గా చూడాలి కదా, ఇప్పుడు టెక్నో ఎకనామిక్ స్టడీ చేయాలి దేనికైనా. ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు బోల్డెన్ ప్రాజెక్ట్స్ పెడతా ఉన్నారు. సో NRJలో ఇండియాలో ఫస్ట్ స్టేట్ మంది, హైయెస్ట్ కన్జ్యూమ్ చేయగలిగాం. అది కన్జంప్షన్ బేస్డ్ స్కీమ్ కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు గారు రావాల్సింది ఉంటే ఉడుము పట్టుపడతారని 1 రూపీ కూడా డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్కి వదలరు. ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైము 2014-15 అయ్యేటప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు రావాల్సింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు అలా అసమర్థత కానీ నాన్ ఫోకస్ మూలాన కానీ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేదని చెప్పి బోల్డెన్ ఫండ్స్ ఇవ్వాల. వాటన్నిటినీ కూడా ఆయన రూపాయి చూసి, నాకు బాగా గుర్తు 2015 ఫిబ్రవరి 28 అనుకుంటా, మార్చ్ 29న ఆ పాతవన్నీ కూడా బాకీలను చేసి 7-8 వేల కోట్ల రూపాయలు తేగలిగాం మనం. కాబట్టి మనం వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. బ్రహ్మాండంగా ఉంది, దీని మీద ఎటువంటి రకమైన సందేహం. కడప స్టీల్ ఇండస్ట్రీ బయ్యారం ఖమ్మం జిల్లాలో స్టీల్ ఇండస్ట్రీ గురించి కొన్ని మంచి ఫీజిబిలిటీ, అందులో యాక్ట్లు ఏమన్నారు, ఎగ్జామిన్ చేయమన్నారు. ఫీజిబిలిటీ స్టడీ చేస్తే ఈ రోజుల్లో స్టీల్ గురించి నాకు బాగా తెలుసు, ఎటువంటి రకంగానూ అది వైబిలిటీ కాదు అని ఇచ్చారు. కానీ మళ్ళీ ఒక టాస్క్ ఫోర్స్ వేసి ఇంకా ఏదన్నా కొన్ని సాఫ్ట్స్ ఇచ్చి చేస్తే వైబిలిటీ వస్తుందా స్టడీ చేయమన్నారు. సేల్ ఇచ్చింది. ఈ మిగిలిన అన్నీ కూడా నార్మల్ పైప్ లైన్లో ఉన్నాయి. మెట్రో కానీ కాదండి, శ్రీకృష్ణ కమిటీ పర్పస్ అసలు డిఫరెంట్. అది అక్కడ పెట్టాలని లేదు, ఇవన్నీ చేస్తే బాగుంటుంది అన్నారు అంతే. ఇప్పుడు పెట్టాలి అదే చెప్పాను ఇందాక. ఇప్పుడు HMT తీసుకొచ్చి పెట్టాలి అని అంటే పెట్టలేరు కదా. రోజులు మారిని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోజులకి ఏది సూటబుల్లో అది. అదే రైల్వే జోను డిస్కస్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా రైల్వే జోన్ ఇస్తారని నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ వస్తుంది డెఫినెట్గా. అదేండి, వైజాగ్కే ఇస్తుండొచ్చు 99%. సార్, ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రాజెక్టుల్లో అత్యధిక శాతం వ్యవసాయేతర రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. ఏపీ వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రము. వ్యవసాయానికి సంబంధించి ఒక ప్రాజెక్టు కూడా రాలేదన్న అభిప్రాయం కూడా ఉంది. అదేనండి, ఆ అభిప్రాయాలకి అన్నీ వస్తే మేము పనిచేస్తాం. దానికి ప్రజాప్రతినిధులుగా మేము వెళ్ళి పనిచేస్తాం కదా. ఇప్పుడు వ్యవసాయం మీద మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు దానికి ప్రజాప్రతినిధులుగా మేము వెళ్ళి పనిచేస్తాం కదా. ఇప్పుడు వ్యవసాయం మీద మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రెయిన్ మిటిగేషన్ అని, రెయిన్ గన్స్ అని ఇవన్నీ పెట్టి, కాబట్టి వ్యవసాయానికి కామధేను అని రీసెర్చ్ సెంటర్ ఒకటి ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాం. ఇంకా కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఇంకా పెడతా ఉన్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆల్రెడీ దానికి ఫండింగ్ చేసాం, ఫౌండేషన్ స్టోన్ వేసాం ల్యామ్లో. ఈ విధంగా డెఫినెట్గా రైతులకి
చేయవలసిన అవసరం ఉంది. రైతులకి ప్రతిసారి ఇప్పుడు టొబాకో రైతులకు వచ్చినప్పుడల్లా మనం ప్రతి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి అడిషనల్ ఫండింగ్, అడిషనల్ పర్చేసింగ్ చేయించగలిగాం. అట్లాగే కాటన్ పండించే వాళ్ళకంటే దాన్ని వాడే ఫ్యాక్టరీస్కి ఇబ్బంది ఉంది. ఇవన్నీ అంటే ఎవ్రీడే రకరకాలు వస్తూ ఉంటాయి. అట్లా అని చెప్పి మనం ఒకే దాని మీద కూర్చొని అడగటం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరన్నా ఉన్నాయండి, ప్రభుత్వాలు, గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ఇన్ నేచర్, పొలిటికల్ పార్టీస్ ఆర్ డిఫరెంట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద? స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఇండస్ట్రీస్కి సంబంధం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఉద్యోగ అవకాశాలకి సంబంధం లేదు. వీటన్నిటి యాక్టివిటీస్ మీద వచ్చేవే ఉద్యోగాలు వస్తాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, మనం టైం వేస్ట్ కాకుండా బస్సు ఎక్కచ్చు, రైలు ఎక్కచ్చు, విమానాశ్రయాలు వస్తున్నాయి, తర్వాత పోర్ట్స్ వస్తున్నాయి, సీ పోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయ్మెంట్ డిమాండ్ పెరుగుతుంది. ఓకే రైట్.